హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే సూపర్ రెసిపీ, పిల్లలకైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే రెసిపీ. నేను ఈరోజు బచ్చలి కూర, టమాటా, 3 రకాల పప్పులతో కలిసి చేసిన మంచి రెసిపీ. చూడండి, అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. తాలింపుకు సరిపడా. ఇప్పుడు జీరా ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ వేసి బాగా కలుపుదాం. కొంచెం మినపప్పు వేద్దాం. వేగాలి, కొంచెం వేగితే బాగుంటుంది. ఇప్పుడు గుండి ఆనియన్స్, గుండెలు ఇంగుమ, జీరా మెంతుకుంది, వేసి కలిపి చూడండి. ఆయిల్ ఎంత తక్కువ ఉంది. ఓన్లీ తాలింపుకు సరిపడానే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, గానుగ పసుపు అంటే పట్టించిన పసుపు తెచ్చుకుంటాను. ఇప్పుడు వేసాక ఇప్పుడు టమాటాలు, టమాటాలు వేసుకున్నాక సాల్ట్ వేద్దాం. కొంచెం కలిపేద్దాం. కలిపాక కొంచెం జీరా, అది ఏమంటారు, కొత్తిమీర, పుదీనా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు అసలైంది, 1/2 అవర్ బిఫోరే నానబెట్టేసుకున్నాను. ఎర్రపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఇది వేసుకున్నాక హీట్ వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఆకుకూర తీసుకుందాం. మనం బచ్చలి కూర అనుకున్నాం కదా, బచ్చలి కూర బాగా కడగాలి. కడిగేసి కాడలు ఉన్నాయి అంటే లేత కాడలు ఉన్నాయి అలాగే తీసుకోవాలి. లేదంటే మనము ఓన్లీ ఆకులు తీసుకుంటాం అనుకోండి, విటమిన్ అనేది రాదు దీంట్లోకి వెళ్ళి. సో మనము కాడలు అనేది ఉండాలి, లేతవి అనేవి ఉండాలి, దొడ్డుగా ఉన్నది తీసేయాలి. సో అలాగైతేనే మనకు విటమిన్ అనేది అందుతుంది. వేసుకున్నాం, ఎక్కువ మొత్తం వేసుకున్నాం, తక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నాం. పప్పుకు 3 అంతలు వేసుకోవాలి.
ఎందుకంటే ఉడికితే కొంచెమే అవుతుంది కదా. ఆకుకూర చాలా మంచిది హెల్త్కు. సో కాడలన్నీ పడేయకుండా కాడలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, ఉడకాలి కదా. సో హీట్ వాటర్ చూద్దాం. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. మిక్సీ వేసి పెట్టుకోవాలి కారం. రాత్రి మిక్సీ వేసి పెట్టుకున్న తొందరగా అవుతుంది. మార్నింగ్ వెంటనే చేసుకోవాల్సి వస్తుంది కదా. రాత్రి మిక్సీ చేసుకున్నాం. సో అయిపోయిందా. సాల్ట్ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి, రుచి చూసాక వేసుకోండి. తర్వాత ఇంకా కొంచెం ఒక 3 విజిల్స్ చాలు. ఓకేనా, మళ్ళీ కలుగుతాం. సో 3 విజిల్స్ అయితే నా కుక్కర్కి సరిపోతుంది. మీ కుక్కర్కి ఎంత పడుతుంది పప్పుకు అనేది చూసుకోండి. సో మనము పులుపుకు ఏమీ వాడలేదు, చింతపండు వేయలేదు, మామిడికాయ వేయలేదు, ఏది వేయకుండా మనము ఓన్లీ టమాటాలే తీసుకున్నాం 4. సో టమాటాల వల్ల మనకు పులుపు అనేది వస్తుంది, ఇక వేరే అవసరమే లేదు. చాలా బాగుంటుంది రెసిపీ. బచ్చల కూర హెల్త్కు చాలా మంచిది, అందు గురించి టమాటా బచ్చల కూర వేసుకున్నా. ఎర్రపప్పు చాలా మంచిది హెల్త్కు, అదే వాడండి, చాలా బాగుంటుంది. వాతం వాయి అంటారు కదా, అలాంటివి రాకుండా ఉంటుంది. సో ఎర్రపప్పు, పెసరపప్పు, అది ఏమంటారు, కొద్దిగా శనగపప్పు తీసుకున్నా. చాలా టేస్ట్ వస్తుందండి ఈ 3 రకాల పప్పులతోటి. చాలా బాగుంటుంది బచ్చల కూర టమాటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతారు, ఇంట్లో అందరూ నచ్చుతారు. చాలా బాగుంటుంది. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. పప్పులు అనేది 3 రకాలు వస్తున్నందుకు మనకు ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. సో అలాగే కొత్తిమీర, పుదీనా కూడా బాగా కడిగేసి కట్ చేసి వేసుకోండి పిడికెడు, చాలా బాగుంటుంది. ఇది కూడా ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది అవి వేస్తే. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను, మీకు నచ్చే విధంగా నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మీకు మరీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో కింద నేను ఏదైతే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నానో అవి తప్పకుండా సర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.